మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఆర్ఎఫ్ ఆర్గనైజేషన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రెస్పెక్టెడ్ చైర్ సుధా గారికి, తర్వాత నాతో కో ప్యానలిస్ట్ జమీర్కు, మార్నింగ్ మాట్లాడినటువంటి ఉమార్కు, తర్వాత మనోజ్కు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, చాలామంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే బాలగోపాల్ సారు ఈ మెమోరియల్ ఈ ఫంక్షన్ను హెచ్ఆర్ఎఫ్ చాలా అంటే ఒక కొత్త పద్ధతిలో చేస్తుంది. ఎందుకంటే ఇది నిజంగా ఇది మెథడాలజికల్లీ చాలా ఒక కొత్త పద్ధతి అనుకుంటున్నానండి హెచ్ఆర్ఎఫ్ ఇలా చేయటము. ఎందుకంటే ఒక యూనివర్సిటీ టీచర్ను, తర్వాత స్టూడెంట్స్ను, కాస్ట్, క్లాసు, రీజియను, కొత్తగా జరుగుతున్నటువంటి ఈ డిస్క్రిమినేషన్స్ని గురించి అందరినీ పిలిచి, ఎందుకంటే బాలగోపాల్ సార్ని గురించి మాట్లాడంటే చాలామంది పెద్దలు ఉన్నారు, కానీ మాకు ఈ అవకాశం ఇవ్వటం నిజంగా చాలా, నేనైతే చాలా ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ అని అనుకుంటున్నాను. ఎందుకంటే బాలగోపాల్ సార్ ఆర్టికల్స్ మేము చదివాము. బాలగోపాల్ సారు జేఎన్యూకి వచ్చినప్పుడు ఆయన లెక్చర్స్ నేను చాలా విన్నాను యాజ్ ఎ స్టూడెంట్గా. చాలా అంటే తర్వాత మళ్ళీ నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలా దగ్గరగా నేను సార్ను చూశాను కాబట్టి, అంటే ఆయన వర్క్స్ చాలా మటుకు చదివాను. సో హెచ్ఆర్ఎఫ్కు నేను వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం, ఫర్ గివింగ్. నన్ను క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మాట్లాడమన్నారు. మార్నింగ్ ఉమార్ చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే నేను డాక్టర్ తథాగత్ అరెస్ట్ అయినప్పుడు మమ్మల్ని జేఎన్యూకు పిలిచి కన్నయ్య, తర్వాత ఉమార్ వాళ్ళంతా మమ్మల్ని ఒక లెక్చర్ ఇవ్వమన్నారు అక్కడ జేఎన్యూలో. ఎందుకంటే అది మా యూనివర్సిటీ కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు సో ఉమార్ చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు యూనివర్సిటీస్లు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇలా డిస్క్రిమినేషను అంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐ వుడ్ లైక్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యూనివర్సిటీస్ రాదర్ దాన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత కాలేజీలలో కాకుండా అంటే యూనివర్సిటీస్లో ముఖ్యంగా ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్ జరుగుతుంది అనేది నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందు ఐ వుడ్ లైక్ టు లొకేట్ ప్రొఫెసర్ బాలగోపాల్ ఆర్ డాక్టర్ బాలగోపాల్ హౌ టు అంటే రోహిత్కు వాట్ రోహిత్ రోట్ ఇన్ హిస్ లెటర్. అంతకుముందు బాలగోపాల్ సారు ఎలా ఆర్టికులేట్ చేశారు ఈ విషయాలని, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యూనివర్సిటీలో ఎలా జరుగుతుందనేది నేను కొన్ని చెప్పాలనుకున్నాను. అంటే ముందుగా నేను వసంత మేడం గారికి, డాక్టర్ అనుపమ గారికి, ఎందుకంటే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ముందుగా బాలగోపాల్ సార్ను లొకేట్ చేయాలనుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు కనెక్ట్ దాట్ ఇష్యూ టు అవర్ యూనివర్సిటీ. 2002లో సారు నా మీద ఒక ఆర్టికల్ రాశాడు. అంటే వై ఐఎమ్ సేయింగ్ నా మీద ఎందుకు అంటున్నానంటే 2002లో రస్టికేషన్ జరిగినప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నేను అక్కడ వార్డెన్గా అప్పుడు నా మీద కూడా అప్పుడే సస్పెండ్ చేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు బాలగోపాల్ సార్ ఒక ఆర్టికల్ రాశారు, చాలా పెద్ద వ్యాసం రాశారు. నన్ను గురించి రాసినప్పుడు అంటే అంతకుముందే సార్ నాకు పరిచయం ఉన్నారు బాగా. అంటే యూనివర్సిటీస్లో ఒక ఇంటలెక్చువల్గా బాలగోపాల్ సార్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే రోహిత్ ఇప్పుడు లేడు, అంటే బాలగోపాల్ సార్ ఆర్టికల్స్ బాగా చదివింటారని అనుకుంటున్నాను నేను. రోహిత్ సపోజ్ ఇప్పుడు మొన్నని రిలీజ్ అయినటువంటి రూపన్వాలా కమిటీ కనుక బాలగోపాల్ సార్ రెస్పాండ్ అయ్యింటే ఎలా అయ్యిండేవారు దానికి. ఎందుకంటే ఇప్పుడు ఆ 1 man కమిషను రోహిత్ ఈజ్ అ నాట్ ఎ దళిత్ అని చెప్పటం, అంటే ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లేనిది చెప్పటం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డిస్క్రిమినేషన్. అంటే బాలగోపాల్ సార్ ఎలా రిఫ్లెక్ట్ అయ్యిండేవాళ్ళు దాని మీద అనేది. రోహిత్ రాసినటువంటి సూసైడ్ నోట్లో ఉన్నటువంటి కొన్ని కంటెంట్స్ తీసుకొని బాలగోపాల్ సారు ఎలా వాటిని అంటే ఒక ఇంటలెక్చువల్గా కొన్ని ఫార్ములేషన్స్ ఆయన ఎలా చేశారు, యూనివర్సిటీలో ఉన్నటువంటి టుడే ఇంటలెక్చువల్స్ హౌ దే హ్యావ్ బికమ్ లాయలిస్ట్ టు ది సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బాలగోపాల్ సార్ అప్పుడే చెప్పారు, ఇంటలెక్చువల్ కెనాట్ బీ ఎన్ లాయలిస్ట్ టు ద సిస్టమ్,
హీ హాస్ టు క్వశ్చన్. ఉమార్ కూడా మార్నింగ్ అన్నాడు, ఎడ్వర్డ్ సెయిడ్ అన్నట్టు తన ఓరియంటలిజంలో ఇంటలెక్చువల్ అనే వాళ్ళు హ్యాస్ టు స్పీక్ ద ట్రూత్ టు పవర్. అది ఇంపార్టెంట్. స్పీకింగ్ ద ట్రూత్ టు పవర్ అంటే దాని నుంచి ఆయన ఇంకా చాలా ముందుకు వెళ్ళారు. అంటే ఎడ్వర్డ్ సెయిడ్ చెప్పిన దానికంటే ఇంకా బాలగోపాల్ సార్ చాలా ముందుకు వెళ్ళారు. అంటే ఇంటలెక్చువల్స్ అంటే చాలామంది సార్ అనుకో పబ్లిక్ ఇంటలెక్చువల్, చాలా క్రిటికల్ ఇంటలెక్చువల్, తర్వాత ఈజ్ అ పీపుల్స్ ఇంటలెక్చువల్స్ అని చెప్పుకోవచ్చు. కానీ అంటే నేను అనుకుంటున్నాను అంటే బాలగోపాల్ సార్ ఆర్టికల్స్ కొన్ని చదివినప్పుడు ఇంటలెక్చువల్స్ అంటే ఎవరు అని ఈ ఈ ఈ పర్స్పెక్టివ్లో కాకుండా క్రిటికల్ ఇంటలెక్చువల్, తర్వాత పబ్లిక్ ఇంటలెక్చువల్ కాకుండా గ్రామ్సియన్ సెన్స్లో ఇంటలెక్చువల్స్ అంటే బాలగోపాల్ సార్ ఎట్లా అంటే దాన్ని ఎంత సీరియస్గా ఒక గ్రామ్సియన్ సెన్స్లో ఇంటలెక్చువల్ అనే వాళ్ళు ఎవరు అనే దాంట్లో ఆ రెండు పదాలు నేను తీసుకోదలుచుకున్నాను. తీసుకొని యూనివర్సిటీస్లో ఎలా జరుగుతుంది దట్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకొని, ఎందుకంటే ఇప్పుడు ఏదో బాలగోపాల్ సారు అంటే రెండు ఉన్నాయి. ఒక ఇంటలెక్చువల్ అనేవాడు యూ హ్యాస్ టు ఫీల్ అండ్ యూ హ్యాస్ టు నో. అంటే ఫీలింగ్ నోయింగ్ డజంట్ మ్యాటర్ దేర్. యాక్చువల్ బాలగోపాల్ సార్కి అవి రెండు కాదు. యాక్చువల్గా నోయింగ్ అంటే టు నో ద నాలెడ్జ్, యు నో సమ్ ఫ్యాక్ట్స్ అండ్ యూ హ్యావ్ బికమ్ ఏ నాలెడ్జబుల్ అబౌట్ దట్. కానీ నాలెడ్జబిలిటీ కోసం కాదు సార్ చేసింది. అందువల్ల హీ గోస్ బియాండ్ స్పీకింగ్ ద ట్రూత్ టు పవర్. అంటే స్టేట్కి ఇది నిజము అని చెప్పాలి. అంటే నిజము అని చెప్పేటప్పుడు ఎలా చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకు. అక్కడ బాలగోపాల్ సార్ ఏదో ప్యాషన్ ఫర్ ఇంటలెక్చువలిజం అట్లా కాకుండా గ్రామ్సియన్ సెన్స్లో ఏంటంటే నేను అనుకోవటం సార్ను అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయన ఒక మోరల్ క్లారిటీ ఉంది, వాల్యూస్ ఉన్నాయి దాంట్లో. అది చాలా ఇంపార్టెంట్. చాలా కరేజియస్గా ఒక ఇంటలెక్చువల్ అనే వాళ్ళు చాలా కరేజియస్గా ఎట్లా చెప్పాలి అంటే బాలగోపాల్ సార్ వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని చాలామంది చెప్తారు, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని కూడా అంటారు. కానీ వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ చాలామంది ఉంటారు. కానీ మళ్ళీ ఆ కేటగిరీలోనే బాలగోపాల్ సార్ నేను చూడదలుచుకోలేదు. బట్ గ్రామ్సియన్ చెప్పిన దాంట్లో ఆయన ఏమంటారంటే ఇంటలెక్చువల్ అనేవాడు దేర్ ఈజ్ అ గ్యాప్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. ఆ బాడీని ఆ మైండ్ని ఎలా కలపాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ద రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్ అంటే కాన్సెప్చువలైజేషను, తర్వాత ప్యాషన్ ఫర్ రైటింగ్, ఏదో టు నో ద ఫ్యాక్ట్స్, ఐ ఫీల్ సంథింగ్ బికాజ్ ఐ వాంటెడ్ టు రైట్ ఆన్ దట్ బికాజ్ ఐ ఫెల్ట్ ఆన్ సంథింగ్ అనేది కాకుండా అంటే ఈ గ్యాప్ మైండ్ అండ్ బాడీ అంటే హూ ఈజ్ మైండ్ హియర్ అండ్ హూ ఈజ్ బాడీ అది మీకు తెలిసిన విషయాలే. కానీ గ్రామ్సీలో సారు చాలా చాలా ఆర్టికల్స్లో ఈ రెండు ఉంటాయి. అంటే చాలామంది మార్క్సిస్టులు కూడా అంటే మెయిన్ స్ట్రీమ్ మార్క్సిస్టులు కూడా దాన్ని అలా చూడలేదనుకుంటున్నాను సార్ను. ఇక్కడ మైండ్ అంటే ఇట్స్ సెలిబ్రల్ క్రియేషన్ ఆఫ్ దట్ ఈజ్ ఇంటలెక్చువల్ అనుకుంటారు. మైండ్ రిప్రజెంట్స్ హియర్ ఇంటలెక్చువాలిటీ, బాడీ రిప్రజెంట్స్ హియర్ ద వర్కర్ ఆర్ సంథింగ్ యూ కెన్ సే లేబర్. ఈ మైండ్ను బాడీని రెండింటిని కలపాలి. అంటే ఇంటలెక్చువల్గా చేసే లేబరు, మీనియల్ ఒక బాడీగా చేసే లేబరర్ వర్కర్స్ను వీళ్ళిద్దరిని కలిపితేనే రెవల్యూషన్ వస్తుంది అనేది సారు రైటింగ్స్లో చాలా మటుకుంది. ద రాడికలైజేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఇస్ దట్ ఈజ్ ఇంటలెక్చువల్. అంటే ఎప్పుడైతే బాడీ నేను రాస్తాను, నేను ఊరికే రాస్తాను, నేను ఇంటలెక్చువల్స్ అంటే కాదు కదా. ఆ కాన్సెప్ట్స్ను దోస్ హ్యావ్ టు బి లింక్ టు ది బాడీ. అంటే వర్కర్స్, వర్కింగ్ క్లాస్కును అంటే వర్కర్స్ ఆర్ డూయింగ్ సమ్ లేబర్, ఇంటలెక్చువల్ ఈజ్ డూయింగ్ మైండ్ లేబర్. అంటే ఈ మైండ్ లేబర్కు మాన్యువల్ లేబర్కు గ్యాప్ ఉంది. ఈ రెండిటను గ్యాప్ ఎంత రెడ్యూస్ చేస్తే అంత ఫాస్ట్గా మనకి రెవల్యూషన్ వస్తుంది అనేది గ్రామ్సియన్ సెన్స్లో. అంటే సారు రైటింగ్స్ కింద చూస్తే ఎందుకు ఈ విషయాలు నేను తీసుకున్నానంటే ఒక యూనివర్సిటీస్లో ఒక దళిత అబ్బాయి కానీ ఒక దళిత టీచర్ కానీ చేసినప్పుడు సో యు ఆర్ నాట్ ఎన్ ఇంటలెక్చువల్, సో యు ఆర్ ఏ మీనియల్ వర్కర్ అనేది చాలా అది డిస్క్రిమినేషన్ ఉంది యూనివర్సిటీస్లో. అంటే గ్రామ్సీ చెప్పిన దాంట్లో ఇంటలెక్చువల్స్ మైండ్ బాడీ, ఈ మైండ్ను బాడీని యాక్చువల్గా యూనివర్సిటీస్లో చాలా చెయ్యాలి, తక్కువ కావాలి బాలగోపాల్ సార్ అన్నట్టు. కానీ యూనివర్సిటీస్లో ఎందుకు ఈ ఫ్యాటల్గా ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే ఆ డిఫరెన్స్ను రిడ్యూస్ చేసే దాని బదులుగా
Why it is becoming more and more wide? That is what I think Rohit said in his writings. My birth is a fatal accident. ఎందుకు ఫ్యాటల్ యాక్సిడెంట్ అయింది అంటే డిస్క్రిమినేషన్. దేని మీద డిస్క్రిమినేషన్ చేశారు అతను చెప్తాడు. అంటే నన్ను ఒక యూనివర్సిటీకి నేను ఒక స్టూడెంట్గా ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ ఇంటలెక్చువల్, బట్ దే ఆర్ నాట్ సీయింగ్ మీ యాజ్ ఎన్ ఇంటలెక్చువల్. వాడు ఒక దళితుడిగానే చూస్తున్నాడు. అంటే ఒక మీనియల్ జాబ్ చేసే వర్కర్గా కానీ లేకుంటే లోవర్ కాస్ట్గా కానీ, అంటే మైండ్ పని నీది కాదు, నీది బాడీ పనే. సో మైండ్ పని చేసే వాళ్ళు సమ్వన్ ఎల్స్ అనేది ఐ థింక్ అక్కడ బాలగోపాల్ సారు 2002లో కూడా చాలా నా మీద రాసినప్పుడు ఆర్టికల్ దిస్ రిఫ్లెక్టెడ్. ఎందుకు చెప్తున్నానంటే 2002లో రస్టికేషన్ జరిగింది 10 మంది. ఆ రస్టికేషన్లో నేను ఒక క్వశ్చన్ రేజ్ చేశాను. దళిత్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు యూనివర్సిటీ స్టడీ హియర్ అండ్ టు బికమ్ సంథింగ్ ఎల్స్, నాట్ జస్ట్ టు టేక్ ద డిగ్రీస్. అది ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అది సార్ ఆర్టికల్లో కూడా ఉంది. ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ మేము అపోజ్ చేశాం. యాజ్ ఎ వార్డన్గా ఉన్నాను. అప్పుడు అప్పారావు చీఫ్ వార్డన్గా ఉన్నాడు. ఐ వాజ్ ఎ వార్డన్. సో ప్రైవేటైజేషన్ అనేది యూనివర్సిటీలో దట్స్ నాట్ ఏ వార్డన్స్ జాబ్ యాక్చువల్గా. దాన్ని అపోజ్ చేసినప్పుడు సారు చాలా నేను ఇది ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెస్ ఇస్ అ ప్రాబ్లమాటిక్ ఫర్ ది స్టూడెంట్స్ అన్నాం. అంతే, ఒకటే అన్నాం. దానికి వాళ్ళు ఏం చేశారు, నాకు అది సారు బాలగోపాల్ సార్ ఆర్టికల్లో కూడా చాలా రాశారు. రత్నం ఈ క్వశ్చన్ రేజ్ చేశాడు కాబట్టి వానికి చెక్ పవర్ను తీసేసి క్లీనింగ్నెస్ ఇచ్చారు. బాలగోపాల్ సార్ రాశాడు ఇది. చూడండి, అంటే ఒక మైండ్కు ఒక బాడీకి, అంటే యు ఆర్ ఎ దళిత్, సో యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్ జాబ్, సో యు ఆర్ కన్ఫైనింగ్ టు దిస్ వన్. అంటే యూనివర్సిటీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్. బాలగోపాల్ సార్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ బాలగోపాల్ సార్ ఆర్టికులేషన్ దేర్ ఈస్ గ్రామ్సియన్ సెన్స్లో రాడికలైజేషన్ ఆఫ్, అంటే రెవల్యూషన్ అనేది ఎట్లా వస్తుంది, మాన్యువల్ లేబర్ మెంటల్ లేబర్ చాలా, అంటే ఆ ఫ్యాటల్ డిఫరెన్స్ను చాలా తగ్గించి దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ లేబర్ అండ్ మెంటల్ లేబర్. ఐ థింక్ డాక్టర్ తిలక్ సార్ ఉన్నాడు, ప్రొఫెసర్ ఇక్కడ మనకు తెలుసు, ఎందుకంటే మేము చాలా విషయాలు నేర్చుకున్నాం తిలక్ సార్ నుంచి. సో ఆయన కూడా చెప్తారనుకుంటాను. అంటే దాన్ని బాలగోపాల్ సారు ఒక క్వశ్చన్ చేసినందుకు ఒక దళిత వార్డన్కు ఆయన క్లియర్గా రాశారు. ఒక దళిత వార్డన్కు క్లీనింగ్ లెట్రిన్స్ క్లీన్ చేసే జాబ్ ఇచ్చారు అని చెప్పాడు సార్. అంటే ఐ థింక్ దిస్ ఇస్ అంటే వర్కర్ సింబలైజెస్ వర్క్, లోవర్ కాస్ట్ సింబలైజెస్ వర్కర్స్. అంటే అప్పర్ కాస్ట్లో కూడా వర్కర్స్ ఉంటారు, కాదనట్లేదు, సార్ కూడా కాదనట్లేదు, నేను కూడా కాదనట్లేదు. కానీ అంటే మైండ్ అనేది ఇంటలెక్చువల్ అనేది అది మీది కాదు. రోహిత్ కూడా హీ లామెంటెడ్ ఆన్ దట్ ఓన్లీ. మేము ఒక ఇంటలెక్చువల్గా బికమ్ అయ్యి ఒక కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాము యూనివర్సిటీలో. ఆ క్వశ్చన్స్ను మేము వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆన్సర్ ఫర్ దోస్ క్వశ్చన్స్. కానీ మీరేమంటున్నారు, ఇప్పుడు హెచ్ఆర్ఎఫ్లో కరెక్ట్ చేశారు మార్నింగ్ నుంచి ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళందరినీ యాంటీ నేషనల్స్తో ఈరోజు సారు సభ పెట్టడం చాలా ఇంపార్టెంట్గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ వాజ్ టర్మ్డ్ యాజ్ యాంటీ నేషనల్. అంటే అంటే హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బీన్ రిడ్యూస్ టు నంబర్స్. లవ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. అబ్బాయి అన్నాడు మార్నింగ్, లవ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్, ఇట్స్ అ కన్స్ట్రక్టెడ్ నోషన్. వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్, విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్. బాలగోపాల్ సార్ చాలా నిజంగా ఆర్టికల్లో 2002లో, ఇప్పుడు సార్ 2016లో ఉండింటే ఇంకా చాలా, అంటే చాలా మటుకు 2002లోనే యూనివర్సిటీ అప్పరావు ఇలా అవుతాడని కూడా ఉంది దాంట్లో. మీరు చూడండి ఎలా అవుతాడు. సిస్టాన్ని క్వశ్చన్ చేసినప్పుడు రోహిత్ లాంటి వాళ్ళు వై దే హ్యావ్ బికమ్. రోహిత్ కొన్ని చెప్తాను చూడండి. అవర్ ఒరిజినాలిటీ వ్యాలిడ్ త్రూ ఆర్టిఫిషియల్ ఆర్ట్. It has become truly difficult to love without getting hurt. I am writing this kind of letter for the first time. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడ్యూస్ టు ఆర్టిఫిషియల్ రిలేషన్స్. సో అంటే ఒక దళితుడు ఒక యూనివర్సిటీకి వస్తున్నప్పుడు వాడిని ఇంటలెక్చువల్గా చూడటం లేదు. ఇట్స్ అ డిస్క్రిమినేషన్. అంటే డిస్క్రిమినేషను నేను మామూలుగా ఎట్లా మాట్లాడాలనుకుంటున్నప్పుడు డిస్క్రిమినేషన్ 2 లెవెల్స్లో ఉంటుంది. ఒకటి అకాడమిక్ డిస్క్రిమినేషన్, అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. అకాడమిక్ డిస్క్రిమినేషన్లో టీచర్స్ ఆర్ ది మెయిన్ విలన్స్.
To be frank, they are intellectuals, but they are the problematic in universities. Who are those teachers? We have to identify. And administrative discrimination ఇంకా చాలా ఉంది. అడ్మినిస్ట్రేషన్ డిస్క్రిమినేషన్లో అది ఒకటి అనుకుంటే, అకాడమిక్ డిస్క్రిమినేషన్లో జరుగుతున్న ఒక ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది రోహిత్. సో దట్ ఈస్ వై ఆయన మై బర్త్ ఈస్ మై ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటే గ్రామ్సీ కూడా అంటాడు, ఈ ఫ్యాటల్ డిఫరెన్సెస్ను మనము రిడ్యూస్ చేయకపోతే అది చాలా ప్రాబ్లమాటిక్ అనేది. అందువల్ల నేనేమనుకుంటున్నానంటే, ఈ బాలగోపాల్ సారు కాన్సెప్ట్ ఆఫ్ ఇంటలెక్చువల్ గ్రామ్సీలో ఇన్ దిస్ సెన్స్ ఈజ్ ఇంటలెక్చువల్ వేర్ he tries to radicalize the reduction of gap between manual and mental labor. That's very important. అది తీసుకొని ఎందుకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మా యూనివర్సిటీసే. ఎందుకంటే జేఎన్యూలో నేను 9 years ఉన్నాను, అక్కడ కూడా చాలా డిస్క్రిమినేషన్ ఉంది. ఈజ్ అ వెరీ ఉమార్ ఇస్ సో వెరీ అంటే మొన్న జాయిన్ అయ్యాడు కాబట్టి సో నౌ ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ మా యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరిగింది. ఇంకొక విషయం చెప్తాను, తర్వాత ఐ కమ్ టు ది రోహిత్ విషయంలో కూడా చెప్తాను. సెంథిల్ కుమార్ అనే అబ్బాయి యూనివర్సిటీలో డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుందంటే, బాలగోపాల్ సార్ ఆర్టికల్కి పోయి మళ్ళీ ఐ వాంటెడ్ టు రీడ్ లైక్ దట్. సెంథిల్ కుమార్ అనే అబ్బాయి ఈజ్ డూయింగ్ PhD ఇన్ ఫిజిక్స్. A Dalit coming to do PhD in Central University is a Herculean task, that too in Central University. ఒక PhD చేయాలి అని అంటే సెంట్రల్ యూనివర్సిటీలో సోషల్ సైన్స్కి హ్యుమానిటీస్కి వచ్చాడంటే ఓకే, వాడు వచ్చాడు ఏదో జాబ్ లేక ఏం లేక అనుకో. కానీ ఫిజిక్స్లో PhD చేయడానికి వచ్చినప్పుడు వాడిని ఏమన్నారు, దిస్ ఇస్ వాట్ ఇంటలెక్చువల్ సపోజ్ టు బి దేర్, ఐ థింక్ దిస్ ఇస్ వాట్. PhD చేసేటప్పుడు సెంథిల్కు ఫెలోషిప్ ఉంది. సెంథిల్కు ఫెలోషిప్ ఉన్నప్పుడు నువ్వు PhD చెయ్యి, అతన్ని నువ్వు ఎంకరేజ్ చేయాలి. కామెంట్ ఒక టీచర్ చేసిన కామెంట్ ఏంటి, మీ అమ్మా నాన్న పందులు పెంచుతారు కాబట్టి నీకు PhD ఎందుకు, నువ్వు పందులను పెంచుకో. అంటే ఎక్కడ ఉంది ఈ గ్యాప్ మాన్యువల్ పవర్కు మెంటల్ పవర్కు? సో ద ఇంటలెక్చువల్స్ ఆర్ షోయింగ్ ద వే టు ద దలిట్స్ దట్ యు ఆర్ మెంట్ ఫర్ మాన్యువల్ లేబర్, యు ఆర్ నాట్ ఫర్ ఇంటలెక్చువాలిటీ. సెంథిల్ వాస్ టోల్డ్ దట్ your parents are doing or rearing the pigs, so why don't you do that instead of doing PhD? అంటే what is this అంటే యూనివర్సిటీలో డిస్క్రిమినేషన్, ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇంకా మీరు 100 ఫార్మ్స్ చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ లిస్టింగ్ అవుట్ ద ఫార్మ్స్ ఆఫ్ డిఫరెన్సెస్. కానీ ఒక యూనివర్సిటీలోకి వచ్చినప్పుడు ఒక విద్యార్థి నువ్వు PhD చేయడానికి అనర్హుడవు, నువ్వు పందులు కాసుకో అంటే అబ్బాయి ఏం చేశాడు, పాయిజన్ తిని చనిపోయాడు. రోహిత్ ఏం చేశాడు, మీకు అందరికి తెలిసిన విషయాల రోహిత్లో. మీ అమ్మ ఏ చీర కట్టుకుంటుంది, ఏ చీర కట్టుకుంటుంది అని అడిగారు. మీ అమ్మ సాఫ్రన్ చీర కట్టుకుంటే దాన్ని చించేస్తావా నువ్వు, ఈ పోస్టరు సాఫ్రన్ కలర్లో ఉంది కాబట్టి నేను చించేసాను, ఎందుకు చించేసావు అని వాళ్ళు అడిగినప్పుడు, ఈ పోస్టర్ సాఫ్రన్ కలర్లో ఉంది చించేసావు, సరే మీ అమ్మ కూడా అదే కలర్ చారి కట్టుకుంటే నువ్వు చింపేస్తావు అంటే చింపేస్తానన్నాడు. చింపేస్తానన్నందుకు ఇంత జరిగింది. మనకు తెలుసు వాట్ హ్యాపెనింగ్. అంటే ఒక ఇంటలెక్చువల్ ప్రాసెస్లో డిస్క్రిమినేషన్ అనేది క్వశ్చన్ చేసినప్పుడు వెన్ యూ ఆర్టికులేట్ అంటే డిస్సెంట్ అనండి, క్వశ్చనింగ్ అనేది. రోహిత్ విషయంలో కానీ, సెంథిల్ విషయంలో కానీ, మాదారి వెంకటేష్ విషయంలో ఈజ్ అ BC అబ్బాయి. ఈ 3 ఇన్స్టాన్సెస్ BC అబ్బాయి, మాదారి వెంకటేష్ SC, బాలరాజు ఈజ్ అ BC, ఈజ్ డూయింగ్ PhD ఇన్ తెలుగు. ఏమన్నారు అక్కడ కూడా, తెలుగులో PhD చేయడానికి వస్తే అబ్బాయికి UGC ఫెలోషిప్ ఉంది. చాలా కష్టం UGC ఫెలోషిప్ రావటం అంటే. కానీ UGC ఫెలోషిప్ వచ్చిన తర్వాత 18,000 వస్తాయి అబ్బాయికి. తెలుగు డిపార్ట్మెంట్లో ఏమన్నారు, నువ్వు PhD చేసుకోవడానికి కాదు, ఇక్కడ మీ అమ్మా నాన్నలు గొర్రెలు మేపుతారు కాబట్టి నువ్వు వెళ్ళి గొర్రెలు మేపుకో అని అన్నాడు. అబ్బాయి ఏం చేశాడు, నెక్స్ట్ డేనే వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి చింత చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు. అంటే డిస్క్రిమినేషను అంటే వాట్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దిస్ ఈజ్? హౌ డు యూ అట్రిబ్యూట్, వేర్ ఆర్ యువర్ ఇంటలెక్చువల్ క్రెడెన్షియల్స్ హియర్ వెన్ యూ సే దట్ ఐఎమ్ ఇన్ యూనివర్సిటీ? ఐఎమ్ ఇన్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీలో ఒక ఇంటలెక్చువల్గా ఉన్నప్పుడు అంటే బాలరాజు ఒక BC, సెంథిల్ కుమార్ ఒక SC పందులు కాసుకుండే అబ్బాయి, రోహిత్
ఇప్పుడు మాలనా లేకుంటే మాదిగనా లేకుంటే యాంటీ నేషనలా బీసా అనే ఇంకా డిబేట్ పెడుతున్నారు లూపన్ వాలాలో. అంటే వాళ్ళ అమ్మ మీద కూడా అటాక్ చేస్తున్నారు. అది కాకుండా ఒక ఇంటలెక్చువల్గా చూసినప్పుడు రోహిత్ను వై యు ఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అతని క్వశ్చనింగ్. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో వస్తున్నటువంటి దళిత స్కాలర్స్ను ఎందుకు మీరు టాలరేట్ చేయలేకపోతున్నారు? అంటే మీ ఇంటలెక్చువాలిటీకి ఉన్నటువంటి లిమిటేషన్ అదా? అంటే వీ నీడ్ టు రీడిఫైన్ వాట్ ఈజ్ ఇంటలెక్చువాలిటీ ఇన్ ఇండియా, వాట్ బాలగోపాల్ సార్ సేస్ అంటున్నది. ఎందుకంటే నేను ఆ రోజు ఈ ప్రైవేటైజేషన్ వద్దన్నప్పుడు నాకున్నటువంటి చెక్ పవర్ తీసేసి, చెక్ పవర్ అక్కర్లేదు యాక్చువల్గా, మాకు అక్కర్లేదు చెక్ పవర్, కానీ చెక్ పవర్ తీసేసి ఒక బ్రాహ్మణ్ నా ప్లేస్లో ఒక బ్రాహ్మణ్ వార్డన్గా పెట్టి నాకు క్లీన్నెస్ ఇచ్చాడు. ఇది బాలగోపాల్ సార్ చాలా క్లియర్గా క్వశ్చన్ చేశాడు. అంటే వై ఐఎమ్ టేకింగ్ దిస్ వెరీ సీరియస్లీ అంటే రిపీటెడ్లీ, అంటే యూనివర్సిటీస్లో ఈరోజు ఇట్ కుడ్ బి ఏ జేఎన్యూ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ, నిన్నగాక మొన్న జస్ట్ 1 వీక్ హర్యానాలో మహాశ్వేతాదేవి నావెల్, అది ఒక డ్రామా, ద్రౌపదిని స్క్రీన్ చేసినందుకు, ఒక డ్రామా వేసినందుకు హర్యానా యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి రైట్ వింగ్ ఫోర్సెస్, అంటే వాళ్ళ ప్రొటెస్ట్ కూడా ఎలా ఉందో చూడండి. అక్కడున్న వాళ్ళని ఏం చేశారు, హర్యానాలో ఉన్న మిలిటరీ వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేశారు. లుక్, దిస్ యూనివర్సిటీ ల్యాండ్ వాజ్ టేకెన్ బై యువర్ పీపుల్, సో దిస్ బిలాంగ్స్ టు యూ అని ఆ మిలిటరీ జవాన్స్ అందరినీ స్టూడెంట్స్ మీకు ఎగగొడతారు. అది ఒకటి. రెండవది ఏంటి, యాంటీ నేషనల్ అంటే ద్రౌపది, దట్ వాజ్ డ్రామా రిటర్న్ బై మహాశ్వేతాదేవి. సమ్ ఆఫ్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ దే పార్టిసిపేటెడ్ అండ్ దే పర్ఫార్మ్డ్ ఇన్ అ యూనివర్సిటీ. దట్ ఎంటైర్ డ్రామా వాజ్ కన్సిడర్డ్ యాజ్ యాంటీ నేషనల్ and they mobilized the military people and they mobilized the farmers also. అంటే ఎంత వాళ్ళ స్ట్రాటజీ చూడండి. ఫార్మర్స్ ఏమన్నారు, ఈ ల్యాండ్ అంతా మీది, యూనివర్సిటీకి ఇచ్చారు, మీ ల్యాండ్ తీసుకోండి, యూనివర్సిటీ ఉంటే ఇలాంటివే చేస్తారు యాంటీ నేషనల్స్ అంటున్నారు. అంటే సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకా అలాంటిది రాలేదు, మనం కొంచెం ఆలోచించాలి, ఇంకా రాలేదు. ఎందుకంటే లోకల్స్ను దే మే ఇన్సైట్ ద లోకల్ పీపుల్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు యూ, సో యూ టేక్ ఓవర్, బికాస్ సెంట్రల్ యూనివర్సిటీ హెస్ బికమ్ హబ్ ఆఫ్ యాంటీ నేషనల్స్, నక్సలైట్స్ అని చేశారు కదా. ఎందుకంటే నేను తారకం సారు, సత్యనారాయణ సార్ ఒక బుక్ రాసినప్పుడు ఆ బుక్ రిలీజింగ్లో రోహిత్కి వచ్చాడు. రోహిత్ వచ్చి అంబేద్కర్ కెనాట్ బి అప్రోప్రియేటెడ్ అని చదివినప్పుడు రైట్ వింగ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డాక్టర్ తథాగత్, డాక్టర్ రత్నం, ప్రొఫెసర్ అరగోపాల్, తర్వాత సౌమ్య, తర్వాత డాక్టర్ కావేరి, దీస్ ఆర్ ఆల్ యాంటీ నేషనల్స్ అని డిక్లేర్ చేశారు ప్రెస్లో. సో టీచర్స్, ఇంకా జేఎన్యూలో కూడా ఒక 40 members, ద లిస్ట్ ఈజ్ ఎన్హాన్స్డ్. I think list is, earlier it was 12 members, now it has become a 40 members. They are all declared as anti-nationals. అంటే ఒక ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి దాన్ని మీరు యాంటీ నేషనల్స్గా, అప్పుడేమో దళిత స్టూడెంట్స్ వస్తున్నప్పుడు మీరు డిస్క్రిమినేషన్ అని చెప్పకుండా, నువ్వుకెందుకు, నువ్వు చెప్పులు కుట్టుకోవచ్చు కదా, లేకుంటే నువ్వు గొర్రెలు కాసుకోవచ్చు కదా, లేకుంటే యూ కెన్ డూ దిస్ జాబ్ ఎట్ దస్ట్, అంటే రిడ్యూసింగ్ దాట్ టు దెమ్. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ గ్యాప్ ఐ వాంటెడ్ టు వాట్ రోహిత్ సెడ్ ఇన్ అదర్ వర్డ్స్. ఆయన ఏం చెప్పాడంటే తన లెటర్లో, he says that I am becoming monster. Why? My soul and body is getting distance. My soul and body is getting distance. అంటే ఇక్కడ మైండ్ బాడీ అనేది, నేను ఇంత చదువుకొని ఒక సైంటిస్ట్గా లైఫ్ సైన్స్లో ఐఎమ్ కమింగ్ టు ద రోహిత్ ఇష్యూ నౌ. ఒక సైంటిస్ట్గా కావాలని, ఒక పెద్ద రైటర్గా కావాలని నేను ఇట్లా అనుకుంటే నన్ను ఒక బాడీగా మాత్రమే చూస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ సీయింగ్ అండ్ గ్రోయింగ్ ఇంటలెక్చువల్ ఇన్ మీ. సో మై మైండ్ ఈజ్ నాట్ సీన్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ మైండ్. So I have been, considered, or I have been branded, or seeing as a only body. Veedu dalitudu. And that's what Rohit said. ఈ గ్యాప్ ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, సెల్ఫ్ డిగ్నిటీ కానీ, ఆ సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ త్రూ అంబేద్కర్ కానీ, ఫులే కానీ, పెరియార్ కానీ, మార్క్స్ కానీ, మావో కానీ ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ దట్ దే ఆర్ యాంటీ నేషనల్ నక్సలైట్స్. అంటే అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిమినేషన్, ఫెలోషిప్ ఇస్తున్నారా, ఫెలోషిప్ రావటం లేదా, అది ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్, బట్ దట్ కుడ్ బి ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. కానీ ఎందుకంటే ఇది బాలగోపాల్ సారు మెమోరియల్ కాబట్టి
అంటే సారు 2002లో చెప్పినటువంటి విషయాలు అంటే ఎట్లా ఉన్నాయంటే హిస్టరీ ఆఫ్ దళిత్ మూవ్మెంట్లో ఇప్పుడు మనం తీసుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది అంటే ఈ 2-3 విషయాలు తీసుకొని దళితులకు ఎడ్యుకేషన్ కావాలంటున్నప్పుడు డిస్క్రిమినేషన్ ఎలా జరుగుతుంది. మీరు ఏ దళిత్ పేరెంట్నైనా అడగండి, మా వాడు చెప్పులు కుట్టుకోవద్దు, మా వాడు అది చేయొద్దు ఇది చేయొద్దు, మా వాడు చదువుకోవాలనుకుంటారు. అంటే దే వాంట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్, not to be or not to continue to be in that ascribed status. They want to come out from that status. సో మా వాడు చదువుకోవాలనుకుంటారు, అందుకని వాడిని స్కూల్కి పంపిస్తారు, కాలేజీకి పంపిస్తారు, యూనివర్సిటీకి పంపిస్తారు. యూనివర్సిటీకి పంపించినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? యూనివర్సిటీకి పంపించి ఎడ్యుకేషన్ నేర్చుకోమంటే యూనివర్సిటీ ఏం చేయాలి? తీసుకొని ఎడ్యుకేషన్ చెప్పాలి. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ టేక్ ఆన్ దళిత్ స్టూడెంట్స్. ఒక ఎలిమెంటరీ స్కూల్లో అంటే ఎగ్జాంపుల్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఒక ఎలిమెంటరీ స్కూల్ చదివే ఆలు నేర్చుకునే అమ్మాయి, యాక్చువల్గా ఇది తమిళనాడులో జరిగిన యాక్చువల్ థింగ్ అనమాట. ఇది ఇట్స్ రియాలిటీ, ఇట్ హ్యాపెన్ దే. LKG, she doesn't know whether she belongs to Paraya or whatever she doesn't know. She is LKG, she is learning alphabets. ఆ అమ్మాయి దాహం వేసినప్పుడు వాటర్ తీసుకుంది స్కూల్లో ఆ మూలన పెట్టిన ఒక పాట్లో. టీచర్ వచ్చి ఆ అమ్మాయిని గట్టిగా బాగా కొట్టింది. యు ఆర్ ఎ పరయా, హౌ డేర్ టు టచ్ దిస్ స్పాట్ అండ్ డ్రింక్ దిస్ వాటర్ అని కొట్టింది. కొడితే కన్ను పోయింది ఆ అమ్మాయి. కన్ను పోయినప్పుడు ఇలాంటి మన ఈ హ్యూమన్ రైట్స్, తర్వాత కుల నిర్మూలన పోరాట సమితులు వీళ్ళందరూ వెళ్ళి ఆమెను అరెస్ట్ చేయించి ST అట్రాసిటీ ద్వారా ఆమెను అరెస్ట్ చేయించారు. సరే, దట్స్ అ డిఫరెంట్ లీగల్ మ్యాటర్. కానీ ఒక టీచరు ఆ అమ్మాయికి ఏమో తెలియదు, అది ఒక స్కూల్లో జరిగింది. స్కూల్లో కాబట్టి టీచర్ ఆల్సో ఓకే, ఐఎమ్ నాట్ డిమీనింగ్ ద ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ఆల్సో మే నాట్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ ది ఇండియన్ సొసైటీ. కానీ యూనివర్సిటీలో Rohit transformed to certain extent. He is not that level to understand that I would like to be a worker. అది కాదు ఆయనది, ఆయన అంచనా అది కాదు. I would like to become something అన్నప్పుడు he came to the university. యూనివర్సిటీస్ ఏం చెప్తున్నాయి అంటే వాళ్ళు చెప్పే డిస్క్రిమినేషన్ వాళ్ళ మీద ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఇన్స్టిట్యూషన్ అండ్ ఇండివిజువల్ అనుకున్నప్పుడు, ఇండివిజువల్ ఇస్ నాట్ ఎన్ ఇండివిజువల్ హియర్, ఈ రిప్రజెంట్స్ అ కమ్యూనిటీ, ఒక దళిత్ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ SC ST అమ్మాయిలు కానీ వచ్చినప్పుడు యూనివర్సిటీకి వచ్చినప్పుడు దే డోంట్ హ్యావ్ కల్చర్. వాట్ ఈస్ దట్ కల్చర్ అంటే దే డోంట్ హ్యావ్ కల్చర్. దే డోంట్ సే వాట్ ఈస్ దట్ కల్చర్ అంటే లెర్నింగ్ కల్చరా, అంటే బట్టలు వేసుకోలేనంటే కల్చరా, చెప్పులు వేసుకోకూడదని కల్చరా, అంటే డామినెన్స్ని యాక్సెప్ట్ చేయాలి అనే కల్చరా? వాట్ డూ మీన్ బై దేర్ ఇస్ నో కల్చర్? అంటే దే డోంట్ హ్యావ్ కల్చర్, దట్స్ వై దే ఆర్ బిహేవింగ్ లైక్ దిస్. అంటే అంత స్టూపిడ్గా, ఎంత డిస్మిసివ్గా చెప్తారంటే దే డోంట్ హ్యావ్ కల్చర్ టు బీ ఇన్ యూనివర్సిటీ. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది టు డిస్క్రిమినేట్ దళిత్ స్టూడెంట్స్, దే డోంట్ హ్యావ్ కల్చర్. అంటే దే డోంట్ హ్యావ్ కల్చర్ అని వాట్ యూ వాంట్ టు సే? అంటే మీ ఫ్యామిలీలో అలాంటి కల్చర్ లేదు, సో యు ఆర్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్, సో యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ లైక్ దిస్, సో దట్ ఈస్ వై యు ఆర్ లైక్ దిస్. ఒక యూనివర్సిటీస్కి వచ్చినప్పుడు ఒక కరికులం ఉండాలి. ఆ కరికులంలో ఏం చెప్తుంది, నీ హిస్టరీ ఏంటి, నీ కల్చర్ ఏంటి, నీ ఫిలాసఫీ ఏంటి, ఆ పాఠాలు వింటాం. ఆ పాఠాలు విన్నప్పుడు సరే నా కల్చర్ ఏదో కల్చర్ అనుకోండి, మీరు యూనివర్సిటీలో పాఠాలు చెప్తున్నారు, ఐ వుడ్ లైక్ టు లెర్న్ దట్ కల్చర్. కానీ ఇక్కడ చెప్పే కల్చర్ నీ కల్చర్ కాదు, నీ కల్చర్ ఇస్ సమ్వేర్ ఎల్స్ అని చెప్తున్నారు. దట్ ఈస్ వై దే ఆర్ సేయింగ్ యూ డోంట్ హ్యావ్ ఎ కల్చర్. సో వాట్ ఈస్ కల్చర్ దట్ రోహిత్ అండ్ అదర్ పీపుల్ అడాప్టెడ్? క్వశ్చనింగ్ కల్చర్. దట్ క్వశ్చనింగ్ కల్చర్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది యూనివర్సిటీలో ఈరోజు రోహిత్ అనే అబ్బాయి లైఫ్ సైన్స్లో MSc చేశాడు, డిస్క్రిమినేషన్ చేయబడ్డాడు, చాలా డిస్క్రిమినేషన్ చేయబడ్డాడు. ఆ అబ్బాయి రాసిన ఒక పేపర్, ఒక ఇంటర్నేషనల్ సెమినార్కు రాసినటువంటి అబ్స్ట్రాక్ట్ చదివితే అసలు టీచర్స్ అంత, ఈవెన్ ఐ డోంట్ థింక్ సో ఈవెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వుడ్ లైక్ టు రైట్ లైక్ దట్ నేను అనుకుంటున్నాను. అంత మెచ్యూర్డ్గా రాశాడు సైన్స్లో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ ఇన్ దిస్ కంట్రీ. సో హీ వాంటెడ్ టు ప్రజెంట్.
he could not present that one, unfortunately. That's one. అంటే నువ్వు లైఫ్ సైన్స్లో ఉంటే సైన్స్ని ఇలా క్వశ్చన్ చేస్తున్నావు అంటే సైన్స్ అంటే అది ఒక సాక్రీడ్ కవే అనుకోండి, లేకపోతే సాక్రీడ్ కవ్. సో యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ టు ద సైన్స్. సో అక్కడ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యి రోహిత్ హీ వెంట్ బ్యాక్ టు ది హ్యుమానిటీస్లో కూడా అతను ఫేస్ చేసిన ప్రాబ్లం. నువ్వు ఒక క్లాసులు చెప్తున్నావు, నీ క్లాసు చెప్పేటప్పుడు నువ్వు అంబేద్కర్ని గురించి చెప్తున్నావా, దళితులను గురించి చెప్తున్నావా, ఒక ఉమెన్ గురించి చెప్తున్నావా, ఒక ఆదివాసిని గురించి చెప్తున్నావా, దేని గురించి చెప్తున్నావు నువ్వు క్లాసులో? జేఎన్యూలో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ దేర్ ఇస్ నో సిలబస్ విచ్ టాక్స్ అబౌట్ సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీ టిల్ 90s. ఎస్, ఐ ఆమ్ ద విట్నెస్. దేర్ వాజ్ నో దళిత్ పాలిటిక్స్ ఇన్ జేఎన్యూ యాజ్ ఎ కరికులం ఇన్ జేఎన్యూలో. వీ వర్ నాట్ నోయింగ్. ఐ థింక్ తిలక్ సార్ ఉన్నాడు, ఆయన ఫిలాసఫీలో చేశారు జేఎన్యూలో, మాకు సీనియర్గా ఉన్నారు. సో అంటే నౌ ద ప్రజెంట్ దళిత్ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ జస్ట్ సింప్లీ కమింగ్ టు టేక్ ద డిగ్రీ. So what I am saying, that is why I am remembering Balagopal here. They want to become something as an intellectual. Appudu intellectual ainappudu he has to question what you are teaching in a classroom. So while questioning, no, you cannot question now. So your culture is different. So you cannot question this. So first you learn your culture. What is that culture? అంటే ఇప్పుడు ఈ రూపన్ వాళ్ళ చెప్పిన కల్చరే, అదే కల్చర్. మీ అమ్మ ఒక దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చింది, మీ అమ్మ ఒక దొంగ, నువ్వు ఒక దొంగ, సో దళితులంతా దొంగలు, దొంగ సర్టిఫికెట్ తీసుకొని వస్తారు. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. అంటే ఎంత ఐ థింక్ చాలా ఐ ఫీల్ అంటే ఈ ఫ్యాటల్ కనెక్షన్ అనేది ఈ లేకుండా పోవటము. అందుకనే మై బర్త్ ఈజ్ ఎ ఫ్యాటల్ యాక్సిడెంట్. వెన్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, సో వాట్ ఈస్ దేర్ ఫర్ మీ? As he said, love is constructed. The entire concept of human being is constructed. Your identity is constructed. A preconceived notion that you are having. Rohit is a Rohit, is a Dalit. So why should we talk about him? Anedi already is a preconceived in our mind. So you are not facilitating him. You are not giving any space to that individual to grow as an individual. That is why when I opposed, Balagopal sir wrote, రత్నం అపోజ్ చేసినాడు కాబట్టి వాడిని తీసేసి ఇవి ఇచ్చారు అని చెప్పాడు. సో అంటే బాడీకి మైండ్కి ఎంత గ్యాప్ ఉందో చూడండి. అంటే రాడికలైజేషన్ అనేది, రెవల్యూషన్ అనేది కాస్ట్ క్లాస్ లేకుండా ఎలా రెవల్యూషన్ వస్తుంది? థింక్ బాలగోపాల్ సార్ ఆర్టికల్స్లో కూడా చాలా రిఫ్లెక్ట్ అయింది. కాస్ట్కు ఒకవేళ నువ్వు కాస్ట్నే కనుక బాడీకి రెడ్యూస్ చేస్తే, క్లాస్నే నువ్వు గిన మైండ్కు ఎలివేట్ చేయగలిగితే, కాస్ట్ క్లాస్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఎలా నువ్వు గ్యాప్ చేయగలవు? రోహితే ఒక కాస్ట్ అనుకుంటే, అక్కడ జరుగుతున్నట్టు ఉద్యమం ఒక క్లాస్ స్ట్రగుల్ అనుకుంటే, రోహిత్ వాంట్స్ టు బ్రిడ్జ్ ద కాస్ట్ క్లాస్. అంబేద్కర్ అండ్ మార్క్స్ని బ్రిడ్జ్ చేయాలనుకున్నాడు రోహిత్. హీ కేమ్ ఫ్రమ్ ఎస్ఎఫ్ఐ అండ్ జాయిన్ ఇన్ ఏఎస్ఏ. బోత్ వాంట్స్. అంటే అతని జర్నీ కూడా చూడండి. అంటే ఇలాంటి గ్యాప్స్ నువ్వు చేయకుండా హౌ డు యూ రాడికలైజ్ ద కాన్షియస్నెస్? వేర్ ఇస్ దట్ కాన్షియస్నెస్? అంటే ఆ రాడికలైజేషన్ చేస్తున్నప్పుడు నో యువర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. సో యువర్ ఇంటలెక్చువల్, సో యూ డోంట్ హ్యావ్ ఇంటలెక్చువల్ కల్చర్ దేర్. నో, ఐ డోంట్ హ్యావ్ ఇంటలెక్చువల్ కల్చర్ ఫ్రాంక్లీ. సో బట్ ఐ వుడ్ లైక్ టు కల్టివేట్ దట్ కల్చర్ వైల్ కమింగ్ టు యువర్ యూనివర్సిటీ. నో, దిస్ యువర్ యూనివర్సిటీ ఇస్ నాట్ లైక్ దిస్. సో ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ దే ఆర్ నాట్ మెంట్. నో, దే ఆర్ సేయింగ్, దే ఆర్ షేమ్లెస్లీ పుట్టింగ్ ది ఆర్ pasting the notices on gates that press people are not allowed, intellectuals are not allowed, other personalities are not allowed. What kind of university that is? Is it not a discrimination? అంటే దళితులను డిస్క్రిమినేట్ చేస్తున్నారు కాబట్టి ఇంటలెక్చువల్స్ వస్తే, బాలగోపాల్ సార్ 2002లో వచ్చి మమ్మల్ని కలిశారు. ఇప్పుడుంటే సార్ని కూడా రానివ్వరేమో. మేము రియల్లీ ఇట్స్ అ ప్రాబ్లం. అప్పర్ ఐ వుడ్ నాట్ హ్యావ్ అలౌడ్ హిమ్ రానివ్వరేమో. కానీ ఒక యూనివర్సిటీ ఎంత సేమ్లెస్గా, దిస్ యూనివర్సిటీ ఈజ్ మెంట్ ఫర్ పోలీస్, దిస్ యూనివర్సిటీ ఈజ్ మెంట్ ఫర్ సమ్ అదర్ పీపుల్ అని చాలా సేమ్లెస్గా పెట్టుకుంటుంది. పోలీస్ నిన్న ఈ రూపన్ వాళ్ళ కమిటీని నేను ఒక స్టూడెంట్స్ని అడిగాను. రూపన్ వాళ్ళ కమిటీని వాళ్ళు బర్న్ చేస్తుంటే, అంటే తథాగత్ కూడా ఉన్నారు వాళ్ళల్లో. అంటే మా యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఒక సర్వైలెన్స్ కెమెరా పెట్టారు. దట్ ఈజ్ కనెక్టెడ్ టు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్. సో దే కెన్ వాచ్ దేర్. Then what vice chancellor is doing there? So I think SI can rule a university. Why you are PhD? Why you are a professor? Why you are a vice chancellor of the university?
Even a common sensical question. You are monitored somewhere in a police station. Where is the intellectual environment for, forget about the Dalits, others also, where is that environment in the university? Can we call it as an university? That is why I think universities have to be refined, because intellectual capability, when it is not able to cultivate itself on its own in any specific context, then there is no problem. I think there is a problem. అందుకనే అది మీరు అది బస్తర్ అనండి, లేకపోతే అది ఛత్తీస్గఢ్ అనండి, కాశ్మీర్ అనండి, ఒక జియోగ్రఫికల్గా ఉన్నటువంటి లొకేషన్స్లో మీరు పోలీసులను తీసుకొచ్చి ఎట్లా డిప్లాయ్ చేస్తున్నారో, యూనివర్సిటీస్ కూడా పేరుకు మాత్రమే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషను, కానీ పోలీసులు అంటే బస్తర్కు, సెంట్రల్ యూనివర్సిటీకి, జేఎన్యూటీకి అంటే తేడా లేకుంటే వాట్ ఈస్ అ యూనివర్సిటీ? ఎన్ ఇంటెలెక్చువల్ హ్యాస్ టు ఆస్క్. ఐ థింక్ దట్ ఈస్ వై 2002లో సార్ చాలా 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 ఫ్యూచరిస్టిక్ ఆర్టికల్ ఉంది. సమ్వన్ ట్రాన్స్లేటెడ్ దట్ ఆర్టికల్ ఇన్ టు ఇంగ్లీష్ లేటర్, బికాజ్ హీ రోట్ ఇన్ అ తెలుగు, లేటర్ ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్. అంటే దీన్ని అంటే డిస్పైట్ దలిత్స్, డిస్పైట్ దేర్ క్యాపబిలిటీ టు అచీవ్ ఇంటలెక్చువాలిటీ, not in your own sense of a definition, but whatever the efforts that are doing to become an intellectual, that is being denied. And where you are termed as a Harijan, you are termed as a scheduled caste, you are termed as a Dalit, and all అన్ని పోయి మ్లేచ్చుడు, రాక్షసుడు, చండాలుడు అన్ని పోయి ఇప్పుడు నక్సలైటు, ఇప్పుడు యాంటీ నేషనల్, ఇప్పుడు మరి ఇంకా ఏమంటారో మరి ఇంకా ఫ్యూచర్లో మనకైతే తెలియదు, కానీ నామన్ క్లేచర్ ఈజ్ చేంజింగ్ అబౌట్ దలిత్స్ ఆల్సో. అంటే మిమాన్ను చేశారు, అది చేశారు, ఇది చేశారని కాకుండా అంటే ఆ నామిన్ క్లేచరు చాలా తరిగిపోతుంది. రెండు విషయాలు నేను చెప్పి, అంటే ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ను ఎలా తీసుకున్నారు దళిత్ స్టూడెంట్స్, అండ్ దెన్ హౌ దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అనేది జస్ట్ రెండు విషయాలు చెప్పి నేను జస్ట్ ఐ వాంట్ లైక్ టు కన్క్లూడ్. ఇఫ్ ఐ టేక్ ది సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ, దిస్ టూ ఆర్, అంటే మీరు ఐడెంటిటీ పాలిటిక్స్లో చూస్తారా లేకుంటే ఎమాన్సిపేషన్ పాలిటిక్స్లో చూస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుల నిర్మూలన దృక్పథంతో చూసినప్పుడు వే ద కాస్ట్ అండ్ క్లాస్ ఆర్ కంటిన్యూ టు బి దేర్, ఆ కుల నిర్మూలన దృక్పథంలో సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, నేను ఒక రోహిత్ లాంటి వాళ్ళు నేను యూనివర్సిటీకి రావటమే నాకు చాలా డిగ్నిఫైడ్గా ఉన్నది. ఆ డిగ్నిఫైడ్ సెల్ఫ్ను యు ఆర్ మేకింగ్ దట్ అంటే ఇంకా దాన్ని డీమీనింగ్గా చేస్తున్నారు. యు ఆర్ అట్రిబ్యూటింగ్ టు డీమీనింగ్. అంటే దానికి రోహిత్ హిస్ ఫ్రెండ్స్ ఎరెక్టెడ్ వెలివాడ. అంటే యూనివర్సిటీస్ ఆర్ నాట్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ వెలివాడాస్. ఈ కంట్రీలో ఎవరికైనా తెలుసు విలేజ్ ఎట్లా డివైడ్ అయిందో, ఒక పక్క ఒకళ్ళు ఇంకొకళ్ళు కాస్ట్ వైడ్గా డివైడ్ ఉంటుంది. అంటే యూనివర్సిటీలో కూడా వెలివాడాలు ఉంటేనే, సో దట్ ఈజ్ అవర్ ప్లేస్. సో రోహిత్ ఐ థింక్ ఎట్లా అంటే ఎరెక్షన్ ఆఫ్ వెలివాడ, ఇట్స్ యాక్చువల్లీ చాలా ఇట్స్ షేమ్ ఆన్ us. ఒక యూనివర్సిటీలో ఒక వెలివాడను ఎరెక్ట్ చేయటం అంటేనే, సో వాట్ కైండ్ ఆఫ్ స్పేస్ ఇట్ ఈస్. కానీ దేర్ ఇస్ నో వే ఫర్ దళిత్. మేము వెలివాడల నుంచి వచ్చి చాలా అంటే వాట్ హీ రోట్, ఆయన రోహిత్ భాషలో చెప్పాలంటే ఫ్రమ్ షాడోస్ టు స్టార్స్, యాక్చువల్గా అది షాడోస్ టు స్టార్స్ ఆయన ఓన్ నోట్లో రాసింది. ఐ వుడ్ లైక్ టు ట్రావెల్ ఫ్రమ్ షాడోస్ టు ట్రావెల్, అంటే ఒక పల్లెటూరు నుంచి ఏ కల్చర్ లేని ఇంటలెక్చువల్ లేని నుంచి ఒక స్టార్గా నేను రావాలనుకుంటే, నో యు ఆర్ నాట్ ఎ స్టార్, యు హ్యావ్ టు బి ఇన్ షాడో. వెలివాడాస్ ఆర్ ఇన్ షాడోస్, universities are in shadows. They, I think, symbolically, I think they erected Velivada. It is a shadow. Under that shadow, akkademo landlord. Inga meer ye peranna pettukondi, landlord. Under that shadow we are there in a village. Now here we are under the shadow of Hindutva, Hindu administration, what not. లేకపోతే ఒక్క ఇన్సిడెంట్కు 5 లెటర్లు ఒక ఎంహెచ్ఆర్డి ఎందుకు రాయాల్సి వస్తుందండి? 5 లెటర్లు? ఒక అడ్మినిస్ట్రేటివ్ కూడా చూసుకున్నాం. తర్వాత ఈ ఒక అడ్మినిస్ట్రేటివ్గా చూసుకున్నా
ఈ 5 లెటర్స్ ఎందుకు రాయాల్సి వస్తుంది ఒక్క స్టూడెంట్ని గురించి అంటే యూనివర్సిటీస్ ఉమార్ అన్నట్టు చాలా ఈస్ వెరీ పవర్ఫుల్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ మెచ్యూర్డ్ ఆల్సో ఐ కన్ఫెస్ దట్ అంటే ఒక యూనివర్సిటీ స్పేస్ను ఈ ఫోర్సెస్ ఎందుకు ఆక్యుపై చేయాలనుకుంటున్నాయి అంటే ఇంతకుముందు నేను ఇక్కడే చెప్పాను యూనివర్సిటీకి మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అంటే 70s, 60s, 70s ఎలా జరిగింది యూనివర్సిటీస్ ఆఫ్ హౌ దే ఆర్ అటాక్ అండ్ నౌ 2016 ఆన్వర్డ్స్ హౌ దే ఆర్ అటాక్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ దీంట్లోనే జేఎన్యు సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత మెడ్రాస్ కానీ బాంబే కానీ ఇక్కడ జరుగుతున్నటువంటివి నేను అనుకుంటున్నాను ఏంటంటే ఐడియాలజికల్గా ఈ కన్సాలిడేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దళితు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ త్రూ డిఫరెంట్ రీడింగ్ అంటే ఇక్కడ రోహిత్ లాయల్టీగా ఉండి నేను చదువుకొని పిహెచ్డి తీసుకుంటే వుడ్ హావ్ బికమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బికాస్ ఈజ్ అ బెటర్ దాన్ ఎనీ అదర్ ప్రొఫెసర్ ఇన్ దట్ డిపార్ట్మెంట్ ఐ కెన్ సే దట్ outrightly I can say because the task sheet that was released on 22nd March ఆ టాస్క్ షీట్లో ఒక 5-6 టాస్క్ ఒక 7-8 ప్రొఫెసర్స్ ఒక టాస్క్ షీట్ రిలీజ్ చేశారు ఆ రోజు లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఆ టాస్క్ షీట్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వాట్ వాజ్ దేర్ వర్క్ దే ఆర్ ఫ్రమ్ దిస్ లైఫ్ సైన్స్ దే వాంట్ టు సప్లై టీస్ దే వాంట్ టు సప్లై చైర్స్ బికాజ్ రాజా ఈజ్ కమింగ్ అప్పారావు మా అనుపమ మేడం చెప్తారు డాక్టర్ అనుపమ చెప్తారు అప్పారావు వస్తుంటే ఇక్కడ ఓపెన్ డయాస్ ఉంది మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ డిస్కస్ చేసుకుంటారంట అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి లేదు వీసి వస్తున్నారు మీరు వెళ్ళిపోండి అని అంటే పూర్వకాలంలో ఒక రాజు వస్తుంటే వెళ్ళిపోండి అట్లా అంటే వాట్ ఈస్ దిస్ అంటే హౌ లాఫబుల్ ఇట్ ఈస్ యూనివర్సిటీస్ whether you are really afraid of the students or you are posing yourself as a king or something that estate was given to you to rule on us అంటే ఏమని అర్థం చేసుకోవాలి ఆ యూనివర్సిటీస్ అంటే అలా చేస్తున్నారు కాబట్టి ఇంకా రెండు జస్ట్ I lost in a sense I left somewhere not left intentionally దళిత్ పేరెంట్స్ ఎలా చేసుకుంటారు ఆ డిస్క్రిప్షన్లో blame goes to Dalit family. This was actually happened in America also when black students enter into the education institutions. The same thing was branded to black students also. Black students were dirty, black students do not study, black students are after girls, they are drugs and all sorts of అంటే మీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ను తీసుకొని ఒక యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్కు జుక్స్టపోజ్ చేసి దళిత్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒక బ్లాక్ ఫ్యామిలీకి యూనివర్సిటీస్ని అలా చేశాయి 60s, 70sలో అదే రేసిస్ట్ థియరీ క్యాస్టిస్ట్ కూడా ఈరోజు మన యూనివర్సిటీస్లో అలాగే చేసి చాలా అంటే యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది మా యూనివర్సిటీలో చెప్తారు Dalits are outnumbering their percentage, that is 22.5%, outnumbering అని 30% SC STలు జాయిన్ అవుతున్నారు చాలా గ్రేట్ అని ఆ గ్రేట్ అని చెప్పుకుంటున్నప్పుడు మీకు 30 crores బడ్జెట్ వచ్చింది ఎవరి పేరు మీద వచ్చింది SC STల పేరు మీద బీసీల మీద ఉమెన్ మీద ఎస్పెషల్లీ SC ST ఉమెన్స్కు 30 crores వచ్చింది గ్రాంట్ మరి వీళ్ళ ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉందనే కదా యాక్సెస్ టు ఎడ్యుకేషన్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే యాక్సెస్ టు ఎడ్యుకేషన్ మీరు ఎన్రోల్ చేసుకుంటున్నప్పుడు మరి చచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎంత ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత డిస్క్రిమినేషన్తో డ్రాప్ అవుట్ చేస్తున్న వారి సంఖ్య ఎంతో మనకు తెలియదు కానీ ఈ 30 crores ఏం చేయాలి మీరు ఫెలోషిప్ ఇవ్వాలి అట్ ఎ టైం గ్రాంట్ కాబట్టి యూ సపోజ్ టు గివ్ ఫెలోషిప్స్ టు ది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ క్లాస్ ఎవ్రీవన్ షుడ్ గెట్ ఫెలోషిప్ అనేది ఆ ఫెలోషిప్స్ను ఇప్పుడు స్టాప్ చేశారు ఎందుకు స్టాప్ చేశారు ఎక్కడికి వెళ్ళింది అది నో వన్ నోస్ స్టూడెంట్స్ త్రూ RTI దే గాట్ ఇట్ 10 to 15 crores have been diverted that money no one knows ఈ రోజు మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఆర్ నాట్ గెటింగ్ ఫెలోషిప్ రోహిత్ ఆల్సో రోట్ లైక్ దట్ 6 months ఫెలోషిప్ రావటం లేదు 6 months ఫెలోషిప్ నాకు రాలేదు అది మా అమ్మకి ఇవ్వండి కొంత నేను మా వాడికి బాకీ ఉన్నాను ఆ బాకీ ఇచ్చేసి మిగతా అది మా అమ్మకి ఇవ్వండి అని అంటే యూనివర్సిటీస్లో అంటే ఎందుకు అబ్బాయి చెప్పాడు మార్నింగ్ ఎందుకంటే ఒక సూపర్వైజర్ని ఇవ్వకపోవటం ఒక అప్లికేషన్ ఏదన్నా ఒకటి రాసుకున్నప్పుడు పాస్ ఆన్ చేయకపోవటం
పాస్ ఆన్ అక్కడ ఉన్నటువంటి క్లర్క్స్ కూడా చాలా కొంత దే ఫీల్ లైక్ దట్ దిస్ బాయ్ ఈస్ గెట్టింగ్ అంటే ఎస్సీ ఎస్టీస్ ఆర్ గెట్టింగ్ 18,000 25,000 వాట్ దే ఆర్ డూయింగ్. If they are in a village, they don't get. No, clerks are getting 10-15,000 from morning to evening. We are working in a administration. We are not getting this much of money. These people are getting freely. So why should I pass this application? అంటే డిలే చేయటం 6 months ఫెలోషిప్ అంటే ఇట్స్ అ ఇంటెన్షనల్ డిలే. ఆ అడ్మినిస్ట్రేటివ్ డిలేను ఈ అకాడమిక్ డిలే అంటే అకాడమిక్ ఏం చేస్తున్నారు, మీరు సూపర్వైజర్స్ని ఇవ్వటం లేదు. సూపర్వైజర్ని ఇవ్వకుండా టాపిక్ను ఇవ్వరు. ఒక టాపిక్ తీసుకోవాలి అంటే టాపిక్లో ఎందుకంటే ఇట్స్ స్టిల్ ఇన్ వెరీ వెరీ ఫ్రెష్ ఇన్ మై మైండ్ బికాస్ రీసెంట్లీ వీ కన్క్లూడెడ్ అవర్ ఇంటర్వ్యూస్ ఫర్ పిహెచ్డి స్టూడెంట్, పిహెచ్డి ఎంఫిల్ స్టూడెంట్స్. అంటే నువ్వు థియరీ తీసుకుంటావు, థియరీలో నేను ఎక్స్పర్ట్ని కాదు. నువ్వు ఎంపెరికల్ తీసుకుంటావు, నేను ఎంపెరికల్ని కాదు. సో నువ్వు జెండర్ స్టడీస్, నేను జెండర్ కాదు. అంటే నువ్వు ఏది చెప్తే నేను అది కాదంటారు. అంటే ఎక్కడికి పోవాలి మరి? వై యూ హ్యావ్ రిక్రూటెడ్ దమ్ ఫర్ పిహెచ్డి? నో యూ హ్యావ్ టు కంటిన్యూ 2-3 years. This boy Madari Venkatesh, he died because of he was not given earlier vice chancellor. He himself was heading the center. He was not given supervisor. 2 years. ఇంకా 2 years ఉంటే ఫెలోషిప్ అయిపోతుంది. 2 years ఫెలోషిప్ ఇవ్వవు, 2 years ఉంటే అతను పిహెచ్డి టర్మ్ అయిపోతుంది. అంటే ఒక ఇది ఇట్లాంటి చాలా అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిమినేషన్ చాలా ఉన్నాయి ఇంట్రకిసిస్. అవి కాకుండా అంటే ఇలాంటి కల్చర్ లేదని చెప్పి వాళ్ళను పుష్ చేసి దళిత్ పేరెంట్స్ మీదికి తోసేయటము. ఇది దిస్ ఇస్ వాట్ రూపన్వాలా కమిటీ ఎగ్జాక్ట్గా చేసింది. అంటే దళిత్ ఫ్యామిలీ ఈస్ దట్ ఈస్ అ ప్రాబ్లం. That is a disturbed family, that is an organized family, that comes from the body, that doesn't have the intellectual. So the family is a problem. That is why they are becoming anti-nationals and Naxalites. So push them. Or ani oka brand esi family ni accuse chesi ante entire community ni accuse chesi they want to deny that one. I think that is where the institutions are getting away or carried away with this kind of a preconceived notion, what we call classically prejudice. ఆ కాస్ట్ ప్రిజుడీ చాలా ఉంది. అంటే అది ఇన్విజిబులా విజిబుల్ అనేది ఇంకా మనకు తెలుసు. ఇంకా 10-15 డెత్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. హౌ విజిబుల్ ఇట్ ఈస్. ఆ ప్రిజుడీ అనేది అది మెటీరియల్ కాదు, లేకుంటే అది సోహలు ఏదని అనుకోండి కానీ, బట్ ఇట్ ఈస్ అ విజిబుల్. బికాస్ ఆఫ్ దట్ విజిబిలిటీ యూ హ్యావ్ ద దళిత్ బాడీస్. బికాస్ రోహిత్ బాడీ ఈజ్ అ inertia, but it created a lot of movement out of it. That's very important. ఆయన నా ఫ్యూనరల్ చాలా బాగా చేయండి, ఎలాంటిది ఉండకూడదు అనుకున్నాడు. కానీ బట్ అవుట్ ఆఫ్ ద డెడ్ బాడీ I think the movement that has come is a very, very important. That's what I think Rohit expected. That's how he wrote, because he wanted to serve. We all of us know that it's an institutional murder. No need to reiterate that it is institutional murder. It is a clearly institutional murder, and they committed, and now they wanted to say. That is why institution is not coming and accepting that we did a crime. This is a crime that is committed by Dalit family, not by me. Ani they are pushing their thing to the Dalit family. చాలా ఇది చాలా రిగ్రెటబుల్, చాలా రిగ్రెసివ్ థింకింగ్ ఇన్ అవర్ సొసైటీ. ఐ థింక్ దట్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్. యూనివర్సిటీస్ అనేటివి చాలా ప్రోగ్రెసివ్గా, దే షుడ్ బి అబోవ్ ఫ్రమ్ ది సొసైటీ. యాక్చువల్గా చాలా ఎలివేటెడ్ పొజిషన్లో ఉండాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి యూనివర్సిటీలో కలిసి తిరుగుతున్నారంటే అది ప్రోగ్రెసివ్గా. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి తిరుగుతున్నారంటే నువ్వు రాఖీ కట్టడం, అది కట్టడం అంటే ఏం అంటే నువ్వు యు ఆర్ నాట్ సీయింగ్ ఇట్ as a progressive space in a society. దాన్ని కూడా నువ్వు ఒక ఇలాజీ లాగా తీసుకెళ్ళి యూనివర్సిటీస్ను విలేజ్ లెవెల్లో చేసేసి నువ్వు పర్పెచువేట్ చేసాను. డిస్క్రిమినేషన్, హైరార్కీ, హెరిడిటరీ, ఇవన్నిటిని నువ్వు పర్పెచువేట్ చేయాలని చూస్తున్నావు యూనివర్సిటీని. అది కాదు. యూనివర్సిటీస్ అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. బాలగోపాల్ సార్ 2002లో రాసిన ఆర్టికల్ అదే. చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి యూనివర్సిటీ. నీ థింకింగ్లో, నీ వేలో, నీ బిహేవియర్లో అసలు నీ ఎంత అడ్వాన్స్గా ఉండాలంటే, బికాజ్ యూ వుడ్ లైక్ టు కన్స్ట్రక్ట్ ఎ ప్రోగ్రెసివ్ సొసైటీ, ఫ్యూచర్ సొసైటీ ఎలా ఉండాలో యూనివర్సిటీస్ మస్ట్ రిఫ్లెక్ట్. కానీ అది ఈరోజు యూనివర్సిటీస్లో లేదు. యూనివర్సిటీలో లేదే లేదు. అందుకనే ఒక యూనివర్సిటీ ఒక బస్తర్ లాగా చేయాలని, ఒక యూనివర్సిటీ ఒక కాశ్మీర్ లాగా చేయాలని, ఒక యూనివర్సిటీ ఒక ఛత్తీస్గఢ్ చేయాలని మీరు ఫోర్స్. అరే 88లో నేను జేఎన్యూలో జాయిన్ అయినప్పుడు పోలీసు లోపలికి రాకూడదని మేమంతా మొత్తం గేట్ దగ్గర చేస్తే పోలీసు రాలేదు. మేమున్నంత వరకు పోలీసు రాలేదు జేఎన్యూలో. ఈరోజు పోలీసు వస్తే మా సెక్యూరిటీ వాళ్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు.
కానీ ఇదే ఫ్యాకల్టీ ఐడెంటిఫైడ్ ఫ్యాకల్టీని కొంతమందిని తీసుకొని ఎవరైతే రోహిత్ వాళ్ళతో ఉన్నారో వాళ్ళను విమెన్ ఫ్యాకల్టీని కూడా గేట్ దగ్గర నిలిపి కారులో తొంగి చూస్తున్నారంట. ఎంత దారుణం! ఒక విమెన్ ఫ్యాకల్టీని కారులో వస్తుంటే డోర్ తీసి ఐడెంటిటీ కార్డు అడిగి మాకు స్టిక్కర్స్ ఇస్తారు. ఆ స్టిక్కర్ కారు మీద ఉన్నా కూడా తెలిసిన ఫ్యాకల్టీ ఎవరైతే రోహిత్ మూమెంట్తో ఉన్నారో వాళ్ళందరినీ స్టిక్కర్స్ ఉన్నా కూడా ఎవరిని తీసుకొస్తున్నారు? రోహిత్ వాళ్ళ అమ్మని తీసుకొస్తున్నారా, లేకుంటే ఆనంద్ తెలుతుమని తీసుకొస్తున్నారా, కుల నిర్మూలన పోరాట వాళ్ళని తెస్తున్నారా, లేకుంటే ఇంకా కమ్యూనిస్టులు తెస్తున్నారా అని కారులోకి తొంగి చూస్తున్నారు. అంటే ఎంత ఇన్సెక్యూరిటీ యూనివర్సిటీ! అంటే ఇది యూనివర్సిటీ అనొచ్చా? దట్స్ వై ఐ థింక్ దిస్ సెంట్రల్ జైలు బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది. చాలా బెస్ట్ అనుకుంటాను. నాట్ బికాస్ వీ ఆర్ పుష్డ్ ఇన్ టు ద సెంట్రల్ జైల్, నాట్ బికాస్ వీ ఆర్ పుష్డ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్, because university has to be redefined. I think civil society, especially HRF, ఎందుకంటే కుల నిర్మూలన పర్స్పెక్టివ్ లో జరుగుతున్న ఉద్యమాలకు ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఒక తీస్తా సెతల్వాద్ కాల్డ్ ఇస్ fulcrum of the anti-caste movement. Central University has become fulcrum of the anti-caste movement. JNU has become the fulcrum of the caste movements యూనివర్సిటీస్ వస్తున్నాయి కాబట్టి దే వుడ్ లైక్ టు డెస్ట్రాయ్ దిస్ వన్. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీని చాలా వరకు చేశారు. ఈరోజు నిన్న కూడా మేము అనుకున్నాం యూనివర్సిటీలో ఇలాంటి యూనివర్సిటీస్లన్నీ మీరు పాడు చేస్తూ ఉన్నారు. అంటే ఇది చాలా చాలా సీరియస్ విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్, మైండ్ బాడీకి ఎక్కడో దే వాంటెడ్ టు హ్యావ్ దట్ గ్యాప్. ఐ థింక్ అవర్ జాబ్ ఈస్ టు రిమూవ్ దట్ ఫ్యాటల్ డిఫరెన్స్, డీవియేషన్ తీసేసి ఇంటలెక్చువల్కు అంటే కాస్ట్కు క్లాస్కు అంటే మాన్యువల్ పవర్కు మెంటల్ పవర్కు కన్స్ట్రక్ట్ చేస్తేనే ఐ థింక్ దట్స్ వాట్ ఐ ఫీల్. నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ బాలగోపాల్ సార్ చెప్పింది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. అంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలనుకుంటున్నాను కానీ అంటే అవన్నీ దళిత పేరెంట్స్ని గురించి వాళ్ళని గురించి అంటే నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఐఎమ్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హెచ్ఆర్ఎఫ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.